ప్రతిపక్ష నాయకుడికి హోదా ఇవ్వాలా వద్దా? నాయకుడికి హోదా ఇవ్వాలంటే ఎన్ని సీట్లు రావాలి? ఈ పొలిటికల్ డిబేట్లో పాల్గొనేటువంటి అవకాశం డిప్యూటీ స్పీకర్కు ఉందని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారా? ఒక్కసారి నేను గౌరవ డిప్యూటీ స్పీకర్ గారిని అడుగుతున్నా. సార్, డిప్యూటీ స్పీకర్ గారు, ఏ హోదాలో మీరు ప్రతిపక్ష నాయకుడికి సర్కాస్టిజంగా ప్రతిపక్ష నాయకుడిని మాట్లాడుతూ ఏ హోదాలో మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చారు సార్ మీరు? వాట్ ఈస్ ద రూల్? డిప్యూటీ స్పీకర్గా మీరు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఫోటోలు వెనక పెట్టుకొని ఏ విధంగా ప్రెస్ మీట్లు పెడుతున్నారు సార్? అంటే డిప్యూటీ స్పీకర్ హోదాలో ఒక్కసారి మీరు హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇటు పక్క కూర్చున్న ప్రతిపక్ష నాయకులు, ఇటు పక్క కూర్చున్నటువంటి పాలకపక్ష నాయకులు అందరికీ కూడా మీరు జడ్జి లాంటి వాళ్ళు. అందరు సభ్యుల్ని సమానమైనటువంటి హోదాలో అందరు సభ్యుల్ని ట్రీట్ చేయాల్సినటువంటి బాధ్యత ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో మీకు ఉంటుంది. ప్రతిపక్ష హోదా అడిగిన దగ్గర నుంచి ఎవ్రీడే ప్రెస్ మీట్లకు వచ్చి ప్రతిపక్ష నాయకుడిని ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని, హూ ఎవర్ ఇట్ మే బి, ఇష్టం వచ్చినట్టు సర్కాస్టిజంగా మాట్లాడుతూ, హేళనగా మాట్లాడుతూ, అవహేళన చేస్తూ ఒక డిప్యూటీ స్పీకర్ పదవికి కూడా అవమానం కలిగే విధంగా ప్రవర్తించినటువంటి మీకు అసలు ఆ సీట్లో కూర్చునే అర్హత ఉందా? నెంబర్ 1. 10th షెడ్యూల్లో చెప్పినట్టుగా మీరు మీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారా లేదా? మీరు కనుక మీ తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి పొలిటికల్ అఫిలియేషన్లో నుంచి బయటికి వచ్చారు, బయటికి రాలేదు అని తెలిస్తే ఒక్క క్షణం ఆ సీట్లో కూర్చోడానికి మీకు అర్హత లేదు. మీకు రూల్స్ బాగా తెలుసు కదా. రూలు, కాన్స్టిట్యూషన్ మ్యాండేట్లు అయినప్పుడు కన్వెన్షన్స్ని ఫాలో అవుతారు. సార్, 1969లో నీలం సంజీవ్ రెడ్డి గారు లోక్సభ స్పీకర్ అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి ఈ దేశంలో ఒక ప్రెసిడెంట్ని ఫిక్స్ చేశారు. వెంకయ్య నాయుడు లాంటి వ్యక్తి ఒక రాజ్యసభ వైస్ చైర్మన్ అయిన తర్వాత హీ నెవర్ స్పోక్ అబౌట్ ఎనీ పొలిటికల్ పార్టీ. సిద్ధాంతాల మీద మాట్లాడటం వేరు. వాట్ ఈస్ దిస్? మీరు ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో కూర్చొని తెలుగుదేశం పార్టీ ప్రాథమికంగా రాజీనామా చేస్తారో నాకైతే తెలియదు. మీరు రాజీనామా చేయకపోతే ఇమ్మీడియట్గా యూ రిజైన్. మీరు రిజైన్ చేసిన తర్వాత నీతి నియమాల గురించి మాట్లాడండి. పొద్దున్న లెగిస్తే పొలిటికల్ డిబేట్లకు వెళ్తారు, పొద్దున్న లెగిస్తే పొలిటికల్ డిబేట్లకు వెళ్తారు, పొద్దున్న లెగిస్తే ప్రతిపక్ష నాయకుల మీద మాట్లాడతారు, పొద్దున్న లెగిస్తే ప్రభుత్వ పాలసీల మీద మాట్లాడతారు. హూ ఆర్ యూ? నీకేమన్నా ఉంటే నీ కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళి చూసుకో నీ ప్రజల సమస్యలు. ఎమ్మెల్యే మనకేమో రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ వర్తించవా? మనం మాత్రం ఇంకో ఐపీఎస్ ఆఫీసర్ ఏదో ఆయన మనసులో మాట బయటకు చెప్తే మూకుమ్మడి దాడి చేసేస్తారా? అంటే ఏంది? మీరు చదివిందే చట్టం, మీరు రాసిందే చట్టం, మీరు గిల్లించుకోవాలా? ఏమండి? ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ 2 groups. Promoting enmity between 2 groups. ఈ కోన జోసెఫ్ ఫైల్ మీరు డిప్యూటీ స్పీకర్ హోదాలో ఎన్ని కంప్లైంట్లు పెట్టారండి? ఎస్సీ ఎస్టీలకు సంబంధించి
నేను ఆ కంప్లైంట్ కూడా చదివి వినిపిస్తా. మీ కాన్స్టిట్యున్సీలో ఎవరైనా ఒక ఎస్సీకి సంబంధించినటువంటి వ్యక్తి చర్చికి వెళితే ఆయన మీద కలెక్టర్కి కంప్లైంట్ చేస్తుంది ఎవరు అంటే రఘురామకృష్ణంరాజు. హూ ఆర్ యూ? వాట్ ఈజ్ యువర్ లోకస్? వాట్ ఈజ్ యువర్ లోకస్ అండి? వాట్ ఈజ్ యువర్ లోకస్? ఎవరైతే చర్చిలకు వెళ్తున్నారో, ఎవరైతే క్రిస్టియన్లుగా ఎస్సీల్లో ఉండి చర్చికి వెళ్తున్నారో చదివి వినిపిస్తాను. ROC number 19374002024 dated 1/3/2025. Caste West Godavari district, Bhimavaram division, so and so filed by complaint filed by Sri Raghuramakrishnamraju MLA Undi and Deputy Speaker of AP Legislative Assembly for cancellation of schedule and caste certificate issued in favor of Sri Kona Joseph so and so, submission of finding of the DLIC headed by the Joint Collector West Godavari, explanation submitted and Kona Joseph Elias Joseph before the District Collector on 12/12/2005. It is reference first read above. K. Raghuramakrishnamraju, Honorable MLA Undi Constituency and Deputy Speaker of AP Legislative Assembly, has filed a complaint before the District Collector West Godavari and stated that so-and-so Joseph is a resident of so-and-so village, and as per the complaint, Sri Kona Joseph studied intermediate at so-and-so college, and where is recorded showed as a Christian. In the Christian graveyard of Elpur, the parents of the graves along with the several others related to graves were there and submitted some photographs. Undi కాన్స్టిట్యున్సీలో నీకు సంబంధం లేకుండా, మీకు రిలేషనే లేకుండా, మీరు ఏ సందర్భాల్లోనూ అగ్రీవ్డ్ కాకుండా ఎవరెవరైతే ఎస్సీలుగా ఉండి చర్చిలకు వెళ్తున్నారో వాళ్ళ అందరి మీద డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర కూర్చొని మరి వ్యక్తిగత హోదాలో మీరు కంప్లైంట్లు పెట్టి వాళ్ళ కాస్ట్ సర్టిఫికెట్లను క్యాన్సిల్ చేయిస్తున్న సందర్భంలో హూ ఆర్ యూ? Who are you? Is it not promoting enmity between two communities? పోనీ ఈ కోన జోసెఫ్ అనేటువంటి వ్యక్తి నీ మీద ఏమైనా కంప్లైంట్ పెట్టాడా? పోనీ నీకు తెలిసిన వాళ్ళ మీద ఏమైనా కంప్లైంట్ పెట్టాడా? ఏమంటే ఆయన ఎస్సీ కాదు, ఆయన చర్చికి వెళ్తున్నాడు, నా మీద కంప్లైంట్ పెట్టాడు, నేను బాధితుడిని కాబట్టి అతను క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిలేషన్ చేయండి అని చెప్పేసి నువ్వు కలెక్టర్ కంప్లైంట్ పెట్టు, వెరీ గుడ్, అప్రిషియేట్. కానీ హూ ఆర్ యూ సార్? ఎవరైనా వెళ్ళిపోయి సార్ నా మీద పలానా వాడు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాడు, నేను ఆయన కులం పేరుతో తిట్టాను అంటే వాడు చర్చికి వెళ్తున్నాడో లేదో చూడు, వాళ్ళ అమ్మ నాన్న సమాధులు ఉన్నాయో లేదో చూడు, ఆ సమాధులు ఉంటే ఫోటోలు తీసుకొని రా, నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఒక లెటర్ రాసేసి కంప్లైంట్ పెట్టేసి వాడు క్యాష్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తారని యుద్ధ ప్రాతిగానికన పంచె అగ్గొట్టుకొని కోడి పందాలకు దిగినట్టు కూర్చొని ఉండి కాన్స్టిట్యున్సీలో ఇద్దరు కమ్యూనిటీల మధ్య గొడవలు పెడుతుంది మీరు కాదా డిప్యూటీ స్పీకర్ హోదాలో? వాట్ ఈజ్ యువర్ లోకస్? వాట్ ఈస్ దిస్?
ఎందుకు ఈ కంప్లైంట్లు పెడుతున్నారు మీరు? కంప్లైంట్లు పెడితే ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ టూ కమ్యూనిటీస్ మధ్య పెడితే నీ మీద పెట్టాలి, మీ మీద పెట్టాలి సార్. డిప్యూటీ స్పీకరు ఎమ్మెల్యే కలెక్టర్ దగ్గర కూర్చొని వాడు క్యాస్ట్ సర్టిఫికేట్ మీద నేను కంప్లైంట్ పెట్టానంటే వాట్ రిజల్ట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ సార్? డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇంపార్షియల్గా ఉండి లేదండి ఆయన చర్చికి వెళ్ళినంత మాత్రాన ప్రాబ్లమే లేదండి, చర్చికి వెళ్తే క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయకూడదని సుప్రీంకోర్టు చెప్పిందని ఆయన అంటదా? ఏమంటది? హానరబుల్ డిప్యూటీ స్పీకర్ ఇక్కడే రాసింది కంప్లైంట్లోనే, హానరబుల్ డిప్యూటీ స్పీకర్ అని. హానరబుల్ డిప్యూటీ స్పీకరు కంప్లైంట్ పెడితే క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయకుండా నిజాయితీగా నిష్పక్షపాతంగా హైకోర్టు జడ్జిలే లేరు, ఇంకా జిల్లా కలెక్టర్లు నుంచి ఉన్నారు. కాన్స్టిట్యున్సీలో రాష్ట్రంలో ఎవరైనా ఒక దళిత ఆఫీసరు, ఒక ఆఫీసరు, ఎస్సీ ఆఫీసరు ఎవరైనా ఒక క్రిస్టియన్ మాట మాట్లాడితే గద్దల్లాగా ఆయన మీద పడిపోతున్నది మీరు. అంటే మీ మీద మీ పడవనా? మేము పడితే ఎలా ఉంటుందో తెలుసా? మేము పడితే వారు వన్ సైడ్ అయిపోద్ది. రఘురామకృష్ణరాజు గారు మీరు అనుకుంటున్నారేమో, మేము పడటం అంటూ మొదలు పెడితే పంచలెక్క పట్టుకొని పరిగెత్తాల్సిందే మీరు అందరూ. మాకు చేత కాక కాదు, టైం వస్తుంది మాకు కూడా, వెయిట్ చేయండి. మీరు 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగు పెట్టినప్పుడు మీకు బాసటగా నిలబడింది జడా శ్రవణ్ కుమారే, ఒక దళిత వ్యక్తి, గుర్తుపెట్టుకోండి. మీకోసం మాట్లాడింది నేను, మీకోసం ఫైట్ చేసింది నేను, కొన్ని వందల సందర్భాల్లో మీకు బాసటగా నిలబడింది నేను. కానీ ఈ విధమైనటువంటి అటాక్ కరెక్ట్ కాదు. వ్యక్తిగతంగా మిత్రులు అయితే మిత్రులు అయ్యే ఉండొచ్చు, బట్ ఈ విధంగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ని టార్గెట్ చేసి, ఒక ఐపీఎస్ ఆఫీసర్ మాట్లాడిన దానికి నానా అర్థాలు తీసి, మీ దగ్గర మీడియా ఉంది కదా, మీ దగ్గర పోలీసు వ్యవస్థ ఉంది కదా అని చెప్పి ఒక వ్యవస్థ మొత్తాన్ని ఈ విధంగా మీరు చెప్తే నమ్మరు రాష్ట్ర ప్రజలు. ఉండి కాన్స్టిట్యున్సీలో చర్చికి వెళ్ళటానికి ఎస్సీ వాళ్ళు భయపడి బైబుళ్ళు పైటి చెంగులు చాటును దాక్కుని వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేసింది.